And actually, sir, I'm thankful to CBL sir because in my office we will call him as CBL sir only. And even my son also studied in IIIT Hyderabad. It's really great, and thank you so much for CBL sir. And only my request is, I'm working as a Japanese bilingual, and I got an opportunity to work in Hyderabad as a Japanese bilingual. And last time in 2016, I think, I came to Vijayawada to attend one Japanese conference. తర్వాత ఏంటంటే after that, I thought that definitely we will get a chance to work as a Japanese bilingual in Andhra Pradesh. But after that, మనకి జాపనీస్ రాలేదు, జాపనీస్ కంపెనీస్ రాలేదు. ప్లీజ్ ఈసారి మనకు జాపనీస్ కంపెనీస్ వస్తే we'll get lot of opportunities to work here as a bilingual. I worked in automobile field, and also now I'm working in software field as a manual tester, and my basic is Japanese bilingual only. I'm an interpreter and translator also, and that's why please try to get. I went to Hiroshima. Hiroshima ఎలా ఉంది అంటే 60-70 years బ్యాక్ అక్కడ అసలు మనకి ఏంటంటే ఆ బాంబు పడిన ఇవి కూడా లేవు. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్. ఈవెన్ వీఆర్ సీయింగ్ దట్ ఇన్ ద హైదరాబాద్. ఇక్కడ కూడా మనకు జపాన్ లాగా డెవలప్మెంట్ కావాలి. జపాన్ కంపెనీస్ వస్తే విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ. ప్లీజ్ ట్రై టు గెట్ సో మెనీ కంపెనీస్ సార్. First promise of NDA government in Andhra Pradesh is to create 20 lakh jobs. So that is our agenda. Now Japanese investors తీసుకురావాలంటే we need to create the ecosystem for them. That is going to be very, very critical for us. సో ఆ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసాక మనం అందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. గతంలో ట్రై చేసాం, we were not successful. Our first attempt was not successful, but definitely we are going to work on it. Thank you. ఇక్కడ హన్సల్ దీవి దగ్గర కూడా ఒక గేట్ అంటే పాసిబిలిటీ ఉంటే, గేట్ ఉంటే మనకి ఆ రివర్ బ్రీజ్ అనేది కూల్నెస్ వస్తుంది సార్ విజయవాడ సిటీకి. అదేమన్నా పాసిబిలిటీ ఉంటుందండి? బ్యారేజ్ ఉంటుంది, గేట్ మనకి రివర్ ఉంది, వాటర్ లేదు సార్. అంటే పైన ప్రకాశం బ్యారేజ్ వల్ల మనకి ఆ ప్రాబ్లం ఉంటుంది. కానీ మనం ఏంటంటే బాబు గారు అప్పుడు ఆలోచించారు, బ్యారేజ్ అంటే చాలా ఖరీదు అవుతుంది, 3-4 వేల కోట్ల రూపాయలు. అదే 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికన్నా చెక్ డ్యామ్స్ లాగా క్రియేట్ చేస్తే బెటర్ అనేది. అంటే ఎక్కువ నీరు కాకుండా 3-4 అడుగులు నీరు ఉండేది. ఇదే కాకుండా మనకు కెనాల్స్ ఉన్నాయి లోపల, అవి కూడా చెక్ డ్యామ్స్ క్రియేట్ చేస్తే కొంచెం వాటర్ స్టోర్ అవుతే కొంచెం టూరిజం కానీ అన్ని క్రియేట్ చేయొచ్చు. దానివల్ల ఎక్కువ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతో మేము ఉన్నాం. అది విల్ డెఫినెట్లీ టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఫస్ట్, ఏదైనా ఒక స్టేట్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే సేఫ్టీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎంపవర్ చేయటం, మోడర్నైజ్ చేయటం అనేది చాలా వైటల్. So, if you are elected to power, what is your roadmap for empowering the said police department? And my second question, sir, as an ex-serviceman, ఇక్కడ చాలా మంది ex-servicemen per year చాలా మంది సర్వీస్ నుండి బయటకు వస్తున్నారు. And they form a huge human capital, powerful human capital, sir. ఎందుకంటే years and years of training and military experience, sir, that has to count for something. So, for example, in states like Rajasthan and Uttar Pradesh, ex-servicemen, particularly retired officers like me, they are being offered 10% of reservation in jobs such as Group 1 PSCs, in the Andhra Pradesh police, in the UP police services or Rajasthan police services. And police department lo easy ga integrate అయిపోతాం మేము. సో కానీ మన స్టేట్ లో అటువంటి ప్రొవిజన్ అనేది ప్రెసెంట్ గా లేదు. సో దానివల్ల ఎక్స్-సర్వీస్మెన్ యొక్క పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది, ఆంటర్ప్రెన్యూరియల్ ఛాన్సెస్ దొరకట్లేదు. సో ఎక్స్-సర్వీస్మెన్ రీహాబిలిటేషన్ కోసం మీ మైండ్ లో ఉన్న రోడ్ మ్యాప్ ఏంటో కొంచెం చెప్తారా? వెహికల్స్, ఎక్విప్మెంట్, CCTV కెమెరాస్ వాజ్ అ బిగ్ ట్రస్ట్. అంటే వీ షుడ్ నాట్ ఇన్విజిబుల్ పోలీసింగ్ జరగాలి. వీ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద ఎకో సిస్టమ్ అనే ఆలోచనతో వీ హావ్ స్టార్టెడ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ గాట్ డీరైల్డ్ బై దిస్ గవర్నమెంట్. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ హెస్ బికమ్ ది హబ్ ఆఫ్ గంజాయి టుడే. ఎక్కడికి వెళ్ళినా గంజాయి విపరీతంగా పెరుగుతుంది. ఒక తరం మొత్తం నాశనం చేస్తుంది ప్రభుత్వం. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఆల్సో complete police recruitment, strengthening of our armed force, state forces, and modernizing. That is one agenda.
As far as ex-servicemen, we want to create a corporation so that we create a body of board. Valandaru and already culture. We want to also hear them more, understand from other states what best we can do. North India, there are a lot more people serving in the armed forces than South. And in South, Andhra is historically been far lesser. In fact, Kerala has a lot more servicemen than Andhra. I'm aware of that issue. So therefore, based on the number of officers who have retired, based on that, with regards to reservation and all this, we can subsequently have a discussion post the election and take it up. Yeah? But corporation is something that we have already committed for the welfare of the ex-servicemen. And మనకు ప్రత్యేకంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత we don't have a military hospital in Andhra Pradesh, and it's a major issue. So that is something MP garu will work very hard towards bringing to Andhra Pradesh. Thank you.